నమస్కారం హరి గారు. నమస్తే. హరి గారు, అసలు బీరువా అనేది ఏ ఫేసింగ్లో పెట్టుకోవాలనేది చాలా మందికి కన్ఫ్యూజన్. నార్మల్గా కొంతమంది మాస్టర్ బెడ్రూమ్లో పెట్టుకోవాలి అంటారు, కొంతమంది తూర్పులో ఉత్తరంలో పెట్టుకోవాలి అంటారు. ఎవరికి ఏ క్లారిటీ లేదు, ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు. ఈవెన్ నాకు కూడా ఒక క్లారిటీ లేదు. సో మా ధాత్రి ప్రేక్షకులకి అసలు బీరువా ఎక్కడ పెడితే కలిసి వస్తుంది, ఎక్కడ పెట్టుకుంటే మంచిది అనేది మీ మాటల్లో చెప్పండి. రైట్, ఇప్పుడు కన్ఫ్యూజన్ ఉంది అనే మాట 100% అది వాస్తవం. ఎందుకు కన్ఫ్యూజన్ ఉంది అంటే, ప్రస్తుతం మీరు ఏ తెలుగు రాష్ట్రాల్లో ఉండే కొత్తగా రాసిన ఎవరైతే గ్రంథకర్తలు ఉంటారో వీళ్ళు రాయడంలో మిస్టేక్స్ ఎక్కడ జరుగుతున్నాయంటే, బీరువా అనేది బరువైనది. బరువైనది ఎక్కడ పెట్టాలి అంటే నైరుతి పెట్టాలి. సో నైరుతిలోనే పెట్టాలనేది కాన్సెప్ట్ ముందుకెళ్ళిపోయింది. ఇది యాక్చువల్ కాన్సెప్ట్. కానీ బీరువా అనేది మనం తయారు చేసుకుంటున్నాం. సో బరువా ఇవన్నీ సెకండరీ. నైరుతిలోనే బీరువా ఉండాలంటే మనము ఒక ఇంటికి సంబంధించిన గోడ కడతాం. ఆ గోడ కట్టినప్పుడు నైరుతిలోనే గోడ కట్టాలి కదా. మరి ఉత్తరంలో తూర్పులో గోడ కట్టొద్దు కదా సాధారణంగా అయితే. మరి మనకు కొన్ని ప్లేస్మెంట్స్ అంటూ ఉంటాయి, అవి కామన్ కదా. ఒక ఆఫీస్ రూమ్ మనం సెటప్ చేసుకున్నప్పుడు కొన్ని ప్లేస్మెంట్స్ ఎట్లా చేసుకుంటామంటే, ఒకటి క్యాషియర్ కౌంటర్, ఒకటి మేనేజర్ కౌంటర్, అది ఇట్లా డిసైడ్ చేసుకుంటాం కొన్ని. అట్లా ఒక ఇల్లు మనం నిర్మాణం చేసేటప్పుడు దీని లోపల ఎప్పుడైతే ఒక ఎంటీ స్పేస్ ఉంటుందో అక్కడ ఏ వాస్తు పనిచేయదు, ఏ వాస్తు పనిచేయదు. మొన్న ఒక కొత్త ప్రశ్న ఏమొచ్చిందంటే, పొలానికి వాస్తు చెప్పాలి అని ఫోన్ చేశారు. ఒక ఎంటీ స్పేస్కి మనకు ఎలాంటి వాస్తు నియమాలు ఉండవు. 90 degrees ప్రకారం పొలం ఉంటే సరిపోతుందని చెప్పేసాను. సింపుల్ ఆన్సర్ అయిపోయి. ఎప్పుడైతే మనం ఒక వాల్ కడతామో అప్పటి నుండి మీకు వాస్తు మొదలవుతుంది. ఒక ప్లేస్ ఎవరన్నా కొన్నారు, ఆ ప్లేస్ కొని 100 సంవత్సరాలు అట్లా పెట్టినా ఎవ్వరేం మాట్లాడరు. కన్స్ట్రక్షన్ కోసం ఏదన్నా తెచ్చి ఏమన్నా మొదలు పెట్టేటప్పుడు ఇది నాది ఇది నాది అని కోర్టులో కేసు ఫైల్ చేయడము, కొట్లాటలో స్టార్ట్ అవుతాయి. అంటే ఒక నిర్మాణం మొదలు పెట్టేటప్పుడే ఇవన్నీ మొదలవుతాయి. అట్లా ఒక నిర్మాణం మొదలైన తర్వాతనే కామెంట్స్ అన్నీ వస్తుంటాయి. ఒక సాధారణంగా ఒక నార్మల్ డ్రెస్ వేసుకొని మనం ఇంట్లో కూర్చుంటే మనకు ఎవరు కామెంట్ చేయరు. కానీ అదే ఒక మంచి లక్షణంగా తయారీ వెళ్తే అసలు ఈ చీర ఎక్కడ కొన్నావు అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఈ కమ్మలు ఎక్కడ కొన్నావు, ఈ బొట్టు ఎక్కడ కొన్నావు, ఈ జుట్టుకు మంచి కలర్ వేసుకున్నావు, ఈ గాజులు ఎక్కడ కొన్నావు, ఈ చైన్ ఎక్కడ కొన్నావు, ఈ పెద్ద లాకెట్ ఎక్కడ కొన్నావు, ఇవన్నీ బయటకు వస్తుంటాయి. సో ఎప్పుడైతే ఒక గృహ నిర్మాణం చేశామో ఆ గృహ నిర్మాణం చేసిన తర్వాత ఇందులో కొంతమంది దేవతలు కొలువై ఉంటారు. మరి నిజంగా దేవతలు వచ్చి ఉంటారా లేదా అనేది సెకండరీ మాట. ఇన్ డెప్త్ వెళ్తే సబ్జెక్ట్ వేరు. అయితే వాస్తు పురుష మండలి అని ఉంటుంది. ఏకశితి వాస్తు పురుష మండలి అంటే ఒక్కొక్క దిక్కులో 9 భాగాలు చేసినప్పుడు ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క స్థానం ఏర్పాటు చేశారు ఒక్కొక్కరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫీస్ రూమ్లో ఒక 10 members ఉంటే 10 members ఒక్కొక్కరికి ఒక్కో డ్యూటీ అప్పచెప్తారు. మీరు క్యాష్ తెచ్చి బయట నుంచి ఫస్ట్ ఎవరికి ఇస్తారు? క్యాషియర్కి ఇస్తారా, మేనేజర్కి ఇస్తారా? క్యాషియర్. మేనేజర్ ఎక్కడ ఉంటాడు? నైరుతిలో. క్యాషియర్ ఎక్కడ ఉంటాడు? ఉత్తరంలో ఉంటాడు. మీరు ఎవరికి ఇస్తారు క్యాష్? ఉత్తరంలో ఇవ్వాలి. బీరువా ఆయననే మెయిన్ కదా. మెయిన్ అయినా చూసుకునే వ్యక్తి ఫైనల్గా. కానీ ఇక్కడ క్యాషియర్ ఎవరు అంటే ఉత్తరంలో ఉండే వ్యక్తి. సో అతని దగ్గరే మనం పెట్టాలి. అతను వాళ్ళకి లెక్క చెప్పుకుంటాడు, మనకు అవసరం లేదు. అది మనకేమన్నా క్యాష్ కావాలి, మన శాలరీస్ కావాలి, ఆయన దగ్గర పోతేనే ఇస్తాడు. ఆయన ఇవ్వడు, మనం ఆయన చెప్తే ఇస్తాడు. అట్లా ఈ మొత్తము 45 మంది దేవతలు ఇన్నర్ అవుటర్, మళ్ళీ టోటల్ అవుటర్లో 8 మంది ఉంటారు. అష్టదిక్పాలకులు మళ్ళీ 8 మంది ఉంటారు. సో ఇంతమందిలో మనకు సోమపదము లేదు అంటే మనకు ధనాగారానికి కుబేరుడు అంటాం. కుబేర స్థానం ఎక్కడ అంటే ఉత్తరం మధ్య స్థానం. సో కుబేరునికి సంబంధించిన అసిస్టెంట్స్ 2 ఉంటారు. భల్లాట అని మనకు వాయువ్యం వైపు, ఇంకొక వ్యక్తి ఈశాన్యం వైపు. సో 2 members ఉంటారు. అయితే సెంటర్లో ఉత్తరంలో పెట్టొచ్చు, నార్త్ అంటాము. సో నార్త్ సెంటర్లో పెట్టొచ్చు. నెక్స్ట్ ఇటు వాయువ్యం వైపు ఒక భాగం కానీ 2 భాగాలు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈశాన్యం వైపు ఒక భాగం పెట్టుకోవచ్చు. ఈ ఉత్తర మధ్యస్థానమే మనం ధనాగారం అంటాం. అంటే కుబేరుడు ఉండేది ఎక్కడ? నేను ప్రేక్షకులకు ఏం చెప్తానంటే, నేను చెప్పింది రైట్ ఆర్ రాంగ్ అనేది మీరే జడ్జ్ చేసుకోండి. ఎట్లా నేను చెప్తాను. ప్రపంచంలో మీరు ఎక్కడ ఏ పెద్ద టెంపుల్స్కి వెళ్ళినా ఉత్తరంలోనే వాళ్ళ యొక్క ఖజానా, ధనాగారం లేదంటే గల్లా పెట్టేస్తారు ఎక్కడైనా సరే. ఈవెన్
ఈ రోజు వరకు ఒక సీక్రెట్ నేను చెప్పలేదు. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది, తెలుసు కదా. గుడి యొక్క ఉత్తర భాగం నుంచి సెంటర్ నుంచి కిందికి దిగడానికి దారి చేశారు. ఇది చాలా మందికి తెలియదు. దాని చుట్టూ రౌండ్ అప్ సెక్యూరిటీ ఉంటారు, అది క్లోజ్ చేసి అక్కడ ఉంటారు అనమాట, ఎవరిని రానివ్వరు అక్కడికి. చూసాను అది కూడా నేను. ఉత్తర మధ్యస్థానం నుంచి లోపల దిగడానికి ఉంటుంది. ఇది ఎవరికి తెలియని సీక్రెట్. సో ఇప్పుడు మన పూర్వీకులు పాటించిన నియమాలు మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే వీళ్ళు ఒకటే చెప్పారు, ఉత్తర మధ్యస్థానమే మనకు ధనాగారము. సో బీరువా ఎక్కడ పెడతాము అనేది సెకండరీ. మళ్ళీ అక్కడ మన క్వశ్చన్లు ఏమొస్తాయంటే, సార్ డబ్బులు పెట్టే బీరువా ఎక్కడ పెట్టాలి, బట్టలు పెట్టే బీరువా ఎక్కడ పెట్టాలి, ఈ రెండు ప్రశ్నలు వస్తాయి. నాకు డబ్బులు పెట్టే బీరువాతో సంబంధం లేదు, నెక్స్ట్ బట్టలు పెట్టే బీరువాతో నాకు సంబంధం లేదు. ధనాగారం అన్నప్పుడు మీకు సంబంధించిన డబ్బులు కానీ, బంగారం కానీ, వజ్ర వైఢూర్యాలు కానీ, మీరు సంపాదించిన ఆస్తిపాస్తులు అనుకోండి, ఏదైనా వాటికి సంబంధించిన ఈ నిలువ, అంటే ఈ నిలువ ఉంచే స్థానం ఉత్తరము. చాలా సింపుల్. సో బీరువాల వల్ల నష్టం కూడా జరుగుతుంది, నష్టం కూడా జరుగుతుంది. సార్ మేము ఉత్తరంలో పెట్టాము కానీ మాకు కలిసి రాలేదనే మాట ఈ రోజు వరకు నేను ఎక్కడ వినలేదు. కానీ ఈ ప్రాబ్లం కూడా జరుగుతుంది. అంటే ఈ కాలానికి మీకు పూర్వం ఎట్లా ఉండేదంటే, ఒక డ్రెస్ కానీ ఒక శారీ కానీ ఏదైనా మనం తొడుక్కున్నాము అంటే దాన్ని ఖచ్చితంగా ఉతికిన తర్వాతే మళ్ళీ బీరువాలోకి వెళ్ళాలి. ఇప్పుడు మ్యాక్సిమం సిటీస్లో మనం అబ్జర్వ్ చేస్తే మ్యారేజెస్కి వెళ్తారు, పట్టు చీర కట్టేసుకొని మ్యారేజెస్కి వెళ్తారు. వచ్చిన తర్వాత జస్ట్ దాన్ని ఆరబెట్టేసి మళ్ళీ బీరువాలో పెట్టేస్తారు. మన యొక్క చెమట కంపు అనేది ఎప్పుడైతే శారీలోకి వెళ్ళి, డ్రెస్లోకి వెళ్ళి, ఒక షర్ట్లోకి వెళ్ళి మళ్ళీ దాన్ని మనం బీరువాలో పెడుతున్నామో, ఇలా పెట్టినప్పుడు ఆ మురికి వాసన, చెమట యొక్క మురికి వాసనతో పాటు మన డాక్యుమెంట్స్, మన డబ్బులు ధనాగారంలో పెట్టినప్పుడు అది మైనస్ అవుతుంది. ఎగ్జాంపుల్ మీరున్నారండి, ఒక మంచి ప్లేస్, ఒక మంచి పార్క్ ఉంది, 2 పార్క్స్ ఉన్నాయి. ఒక పార్క్లోకి వెళ్తే మంచిగా పూల చిన్న చిన్న చెట్లు ఉన్నాయి, చిన్న పార్క్. ఓ పెద్ద పార్క్ ఉంది, పక్కన మురికి కాలువ గలీజ్ వాసన వస్తుంది, చాలా పెద్ద పార్క్. ఈ చిన్న పార్క్లో మంచి వాసన వస్తుంది, మీకు ఏది ఇష్టపడతారు? చిన్నదా పెద్దదా మనకు అవసరం లేదు. అక్కడ మంచి సుగంధ ద్రవ్యాలు ఉండే చోట ఎవరైనా వచ్చి ఆకర్షిస్తారు. అటువంటిది మనం ఒక లక్ష్మీ స్థానమైన బీరువా అనుకోండి, మనం డబ్బులు పెడతాం, అది లక్ష్మీ స్థానమే, ఒక లక్ష్మీదేవితో సమానం. సో అలాంటి ఒక ప్లేస్ ఎంత పవిత్రంగా, ఎంత సుగంధ భరితంగా ఉండాలి అనేది మనమే ఆలోచన చేసుకోవాలి. సో సాధ్యమైనంత వరకు అయితే ఎవరూ చేయట్లేదు. ఇలా చేయడం వల్ల కూడా మనకు నష్టం అనేది జరుగుతుంది. సో బీరువా ఎక్కడ పెట్టాలనే ప్రశ్నలో 100% నైరుతిలో పెట్టకూడదు. అయితే మళ్ళీ కండిషన్ చెప్తుంది, అంతే, కేవలం ఉత్తరంలో మాత్రమే పెట్టాలి. ఇంకా లీస్ట్ కేసెస్లో వాయువ్యం నుంచి 2 భాగాలు వదిలేసేసి మనం ఉత్తరం సెంటరు, ఉత్తర ఈశాన్యం, అంటే ఉత్తర ఈశాన్యం నుంచి 3 భాగాల తర్వాత నుంచి 4, 5, 6, 7 వరకు పెట్టుకోవచ్చు. సింపుల్. నెక్స్ట్ దీనిలో ఇంకా కొంచెం డెప్త్కి వెళ్తే, సార్ ఈ బీరువా అనేది అసలు మాస్టర్ బెడ్రూమ్లో ఎక్కడ పెట్టాలి? కొంతమందికి ప్రశ్న వస్తుంది. అంటే కొంతమంది పెద్ద పెద్ద ఇండ్లు ఉండనప్పుడు మేము ఉత్తరంలో పెట్టుకోలేము అంటారు. సో అలాంటి సందర్భంలో మాస్టర్ బెడ్రూమ్ ఏ రూమ్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు, దానివల్ల ఇబ్బంది లేదు. అయితే పూర్తి మూలల్లో కూడా పెట్టుకోవచ్చు. ఎట్లాంటి కండిషన్స్ అంటే, కింద దిమ్మెల్లాంటివి కట్టకుండా ఓపెన్గా పెట్టి అప్పుడప్పుడు మనం తీసి మొత్తం క్లీన్ చేసి పెట్టుకునే స్థానాలు ఎక్కడైనా యాక్సెప్టెడ్. సో ఇంకా బీరువాకి సంబంధించిన ఎన్నో కండిషన్స్ ఉన్నాయి. ఇంకొక వీడియోలో మనం దానికి సంబంధించిన మొత్తం డీటెయిలింగ్ మాట్లాడతాం. చాలా క్లియర్గా చెప్పారు హరి గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.